వెళ్ళిన పని ఏమైంది? ఏం జరిగిందక్కడ? చిన్న మిస్అండర్స్టాండింగ్ అక్క. శకుంతల గారిని దామిని వాకింగ్కి తీసుకెళ్ళిందంట. పొద్దున్నే ఎందుకు లేపావని గోల. అవునా? అయినా అది ఆవిడ ఆరోగ్యం గురించే కదా. నేను అదే అడిగానక్క. అక్క, కొత్తగా రాబోతున్న మాల్స్లో మన రాజ్కోటి సిల్క్స్కి స్పేస్ అడగడం జరిగింది. దీని గురించి ఒక మీటింగ్ పెట్టుకుందాం అక్క. అలాగే ఆనంద. వదిన గారు నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి. సరే అండి. దారి తప్పి వచ్చారనుకుంటా. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా ఇన్ని రోజులుగా వచ్చేది. అయ్యో, అత్యవసర పనుండడం వల్ల రాలేకపోయాను. ఏమీ అనుకోకండి. సరే, మీరలా మాట్లాడుతూ ఉండండి. కాఫీ తీసుకొస్తాను. అయ్యయ్యో, ముందు నా కూతురుతో మాట్లాడొస్తానండి. ప్రీతి పైనుందండి. అలాగే. అక్క, నువ్వు కూడా వెళ్ళక్క. తల్లి కూతుళ్ళు కాసేపు మనసు విప్పి మాట్లాడుకొని మీరు వెళ్ళండి. సరేనండి. ఏందమ్మే చేత పడిసేసేదాని మాదిరి ఆవిడ వంక అట్టా సూత్తా ఉండవు? ఆ తల్లి క్యారెక్టర్ మనకేదైనా ఉపయోగపడుతుందేమో అని చూద్దాం పదా. అమ్మా ప్రీతి. అమ్మా, అమ్మ రాగానే మొహం చాటేసుకున్నావు ఎందుకమ్మా? నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావని తెలిసి కూడా ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? పొలాల పని మీద నేను, మీ నాన్నగారు, మీ తాతయ్య గారు ఊరెళ్ళామమ్మా. నా మనవరాలు ఏమంటోంది? నీ మీద కోపంతో ఉంది. క్షమించు బంగారం, ఇక నుంచి నెలకొక్కసారి ఖచ్చితంగా వస్తాలే, సరేనా? నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఇంట్లో పరిస్థితులంతా ఓకే కదా? ఓకే అమ్మా. ఏంటి, నా కోడలు అలిగిందా? అలక పానుపు దిగిందిలేండి. ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వులు లీలావతి గారు. మీ కోడలికి పాలల్లో కలిపివ్వండి. సరేనండి. ఇక నేను బయలుదేరతాను. బస్టాప్లో బస్ అయినా కాసేపు ఆగుతుంది. మీరు అంతసేపు కూడా ఆగకుండా బయలుదేరతానంటారేంటి? 4 రోజులు ప్రీతి దగ్గరే ఉండండి. 4 నెలల నుంచి కోర్టు పని మీద తిరుగుతున్నాం. వాయిదా ఉంది, వెళ్ళాలండి. మీరు వెంటనే వెళితే వెలితిగా ఫీల్ అవుతుందండి ప్రీతి. ఇద్దరి అత్తల రూపంలో అమ్మలేని లోటు నా బిడ్డకు తీరిపోయిందండి. ఇక వెళితేందుకుంటుంది చెప్పండి? నా బిడ్డ మీ ఇంట్లో ఉంటే సాక్షాత్తు గర్భగుడిలో ఉన్నట్టే. బయలుదేరతానండి. ప్రీతి, పనులన్నీ అయిపోయిన తర్వాత వీలైనంత త్వరగా వస్తానులే. సరేనమ్మా. లీలావతి గారు, వెంటనే కుంకుమ పువ్వు కలిపి పాలివ్వండి. సరేనండి. వస్తానండి. అమ్మ ప్రీతి, కుంకుమ పువ్వు పాలలో కలిపి తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. సరే అత్తయ్య గారు. నువ్వు నాకు జూనియర్ అనన్యని ఎప్పుడిస్తావో ఏందో. అసలు అదృష్టం నాకు ఉందో లేదో. అమ్మా, దానికన్నా ముందు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏందది? రా, చూపిస్తారు. వదిన గారు, నేను వెళ్ళొస్తాను. అయ్యో, అప్పుడేనా? మీ ప్రేమ గురించి ప్రీతి ఎదురుచూస్తూ ఉంటే కాసేపు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారేంటి? అందుకే కదా నా ప్రేమ కొద్దీ కుంకుమ పువ్వు తెచ్చిచ్చాను. అది మీ కూతురుతో తాగించండి. కూతురుతోనా? అవునండి, నా కూతుర్ని
మెట్టినింటికి ఇచ్చానని మొదట్లో అనుకున్నాను. ఆప్యాయత చూపించే అత్త, అనురాగం చూపించే భర్త, ప్రేమగా చూసుకునే తోటికోడలు శరణ్య ఉండడం చూసి నా బిడ్డను మరో పుట్టింటికే పంపించానని అనిపిస్తోంది. సరే వదిన గారు, ఇక నేను బయలుదేరతాను. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను. పదండి వెళ్దాం. రండి. ఆ బిడ్డ తమరికి మంచి సర్టిఫికెట్ ఇచ్చిందని సంబరపడిపోతున్నావా అత్త? నువ్వు ఆనందంగా ఉంటే నేనెలా మనశ్శాంతిగా ఉంటాను? అందుకే కుంకుమ పువ్వుని ఇప్పుడు ఎలా వాడుకుంటానో చూడు. నా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇంతకుముందు నేను తెచ్చిన శాలరీ విషయంలో అత్త కోడళ్ళ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అప్పుడు కోడలే గెలిచింది. ఇప్పుడు శాలరీ సైలెంట్గా అమ్మకి చేయాలి. అమ్మా, ఏం చేస్తున్నావు? కోడల్ని కంట్రోల్ చేయడం ఎలా అని ఫోన్లో అడుగుతున్నానబ్బే. అవునా? ఏంటో నేరుగా పెండ్లాం దగ్గరికి పోకుండా నా దగ్గరకు వచ్చుండావు. ఏంది సంగతే? జీతం వచ్చిందమ్మా. అట్నా? అయితే పోయి నీ పెళ్ళానికి ఇచ్చుకో. లేదమ్మా, నీకిద్దామని తీసుకొచ్చాను. ఆ, అట్నా? నా బంగారు కొండే, నా బంగారు గోల్డ్ కొండే. ఇచ్చే గబల్నిచ్చే, అది చూసిందంటే రచ్చరచ్చ చేసి పెడతాది. ఇచ్చే. దేవా, ఏంటమ్మా నా పెళ్ళంలో మిమిక్రీ చేస్తున్నావు? నేనెక్కడ మిమిక్రీ చేశానబ్బే? అటు చూడు. అంటే శివంగి ఎంటర్ అయిందా? అయ్యే బాబోయ్, అంతా చూసావా దామిని? చూసాగా. హారతి ఎవరికివ్వాలి? దేవుడికి. దానం ఎవరికివ్వాలి? పేదవాళ్ళకి. మరి జీతం ఎవరికివ్వాలి? పెళ్ళానికి. శభాష్.